హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పొరుగు పోరు. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. మాలతి నందన మంచి స్నేహితురాళ్ళు. నందన తండ్రి పట్టణంలో వ్యాపారం ప్రారంభించడం వలన వాళ్ళ కుటుంబము పట్నం వెళ్ళిపోయింది. స్నేహితురాళ్ళు విడిపోయేటప్పుడు తప్పక పట్నం రమ్మని నందన మాలతికి మరీ చెప్పి వెళ్ళి పట్నం వెళ్ళాక తన చిరునామా కూడా మాలతికి రాసింది. మళ్ళీ నందనను కలుసుకోవాలని, పట్నం చూడాలని ఆత్రతపడుతున్న మాలతికి ఒకనాడు పట్నం వెళ్ళే అవకాశం దొరికింది. ఆ ఊరి శ్రేష్ఠి ఒక ఆయన సొంత వ్యవహారం మీద పట్నం వెళుతూ మాలతిని నందన ఇంటి వద్ద దించడానికి ఒప్పుకున్నాడు. పట్నం చేరాక ఆ శ్రేష్ఠి ఆలస్యమవుతుందని మాలతిని నందన ఇంటి సమీపంలో దించి తన బండిని తోలించుకొని వెళ్ళిపోయాడు. మాలతి నందన ఇంటిని సులువుగానే కనుక్కున్నది. కానీ నందన ఇల్లు తాళం పెట్టి ఉన్నది. మాలతికి ఏం చేయటానికి తోచక పక్కి ఇంటికి వెళ్ళి లోపలికి తొంగి చూసింది. ఆ ఇంటి ఆడమనిషి నడి వయసు స్త్రీ. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అని మాలతిని అడిగింది. మాలతి ఆమెకు తన పరిస్థితి చెప్పుకొని నందన ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అని అడిగింది. బంధువుల ఇంట పెళ్ళి అని ఇంటిల్లు పాది పొరుగురు వెళ్లారు. చీకటి పడి వస్తారు. అందాక మా ఇంట్లో ఉందువు గాని ఈ పట్నంలో ఒంటరిగా ఎక్కడ ఉంటావు అన్నది ఆమె. మాలతికి ప్రాణం లేచి వచ్చింది. ముందు తెలియచేయకుండా ఎవరింటికి వెళ్ళకూడదని తన తండ్రి ఎప్పుడూ చెబుతాడు. అలా ఎందుకు చెబుతాడో మాలతికి ఇప్పుడు అర్థమైంది. ఆ పొరిగింటావిడికి ఒక కూతురు ఉన్నది. పేరు జానకి. జానకికి మాలతికి తేలికగా స్నేహం కుదిరింది. జానకి తండ్రికి ఉద్యోగం ఏమీ లేదు, పెద్ద ఆదాయం ఏమీ ఉన్నట్లు లేదు. అయినా వారు ఎంతో మంచి హృదయంతో ముక్కు మొహము ఎరగని తనను ఆదరించటం చూసి మాలతి ఎంతో ముచ్చటపడింది. పగలు జానకి మాలతిని పట్నం అంతా తిప్పి చూపించింది. ఆ సాయంత్రము జానకి స్నేహితురాలి పెళ్లి విందు ఉన్నది. కనీసము జానకి అయినా వెళ్ళకపోతే బాగుండదు. కానీ జానకి వెళ్ళటానికి బిడియపడింది. నేను వెళ్ళనమ్మా, ఆ పెళ్లికి అంతా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. కట్టుకోవటానికి మంచి చీర లేదు. మెడ చేతులు బోసిగా పెట్టుకుని నేను విందుకు వెళ్ళానంటే మిగిలిన వాళ్ళ మధ్య పని మనిషిలాగా ఉంటాను. నేను వెళ్ళనులే అన్నది జానకి తన తల్లితో. ఈ మాట వినగానే మాలతి జానకికి తన పెట్టె నుంచి పట్టుచీర తీసి ఇచ్చి తన నగలు పెట్టి ఇక పెళ్లి విందుకు వెళ్ళిరా అన్నది. జానకి అభ్యంతరం చెప్పకుండా విందుకు వెళ్ళింది. చీకటి పడింది, పొద్దుపోయింది. పెళ్లికి వెళ్ళిన నందన వాళ్ళ కుటుంబం రాలేదు. విందుకు పోయిన జానకి కూడా తిరిగి రాలేదు. జానకిని తీసుకువస్తానని బయలుదేరిన తండ్రి గుమ్మంలో పడి ఉన్న కాగితం తీసి చదివి వెర్రి కేక వేశాడు. మాలతి చప్పున వెళ్ళి ఆయన చేతిలో నుంచి కాగితం తీసుకుని చదివింది. అది జానకి తన తల్లికి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉన్నది: అమ్మా, నగలు ఆడదానికి శత్రువు అని ఈరోజే తెలిసింది. విందు నుంచి వస్తూ ఉంటే సందులో 4 మనుషులు కత్తి చూపించి నగలన్నీ ఒలుచుకొని పోయారు. మాలతికి నా ముఖం ఎలా చూపించేది? పరాయి సొమ్ము పెట్టుకున్నందుకు నాన్న నా గొంతు నులిమేస్తారు. అందుకే వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకవద్దు. మాలతి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. జానకి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏదైనా అఘాయిత్యం చేయదు కదా. నగల కన్నా ప్రాణాలు విలువైనవి కదా. ఉత్తరం చదివి జానకి తల్లి శోకాలు పెట్టనారంభించింది. జానకి తండ్రి మాలతితో, అమ్మా, కాలక్రమేణా నీ నగల ఖరీదు ఇచ్చుకుంటాను. జానకిని వెతికించే ప్రయత్నం నేను చేయలేను. నా దగ్గర చిల్లి గవ్వలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబాయ్ గారు, నా నగల డబ్బు మీరు ఏనవసరం లేదు. ముందు జానకిని వెతకడానికి మనుషులను పంపండి. నిన్న రాత్రి మీరు ఆశ్రయం ఇవ్వకపోతే దొంగలు నా మెడ నుంచి నగలు కాజేసేవాళ్లేమో అన్నది మాలతి. జానకి తండ్రి జానకిని వెతకటానికి చీకట్లో పడిపోయాడు. కాసేపటికి వీధిలో బండి ఆగిన శబ్దమైంది. మాలతి, జానకి తల్లి ఆత్రంగా బయటికి వచ్చారు. నందన కుటుంబము వారంతా బండిలో నుంచి దిగారు. పక్క గుమ్మంలో నిలిచి ఉన్న మాలతిని చూడగానే నందన ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ వచ్చి కౌగిలించుకున్నది. ఆ తర్వాత మాలతి ఆమె వెంట తన పెట్టెతో సహా వారి ఇంటికి మారింది. మాలతి లోపలికి రాగానే నందన
ముందు నీ పెట్టె తీసి సామానంతా ఉందో లేదో చూసుకో, నీకు ఆ దొంగల ముఠాయే దొరికిందా అన్నది. మాలతి నిర్ఘాంతపోయి నందనికి జరిగిందంతా చెప్పి, నువ్వు పొరబడుతున్నావు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, పాపం నా మూలంగా జానకి ఏటో వెళ్ళిపోయింది అన్నది బాధగా. నందన కటువుగా, ఎక్కడికి పోదు, నిక్షేపంగా వాళ్ళ బంధువుల ఇంట ఉండి ఉంటుంది. ఇదంతా నాటకం. పట్నం మోసాల సంగతి నీకింకా తెలియదు. మెత్తగానే గొంతులు కోస్తారు. ముఖ్యంగా వీళ్ళని గురించి చుట్టుపక్కలందరికీ తెలుసు. ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా గుడ్డలు గిన్నెలు అన్నీ కాజేస్తారు. వీళ్ళ పోరు భరించలేకుండా ఉన్నాం. దొంగలు నిలువు దోపిడీ చేసిన జానకికి ఉత్తరం రాయటానికి కలము కాగితం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందా అని నువ్వు ఆలోచించావా? తేలికగా మోసపోవటానికి వీళ్ళకు నువ్వు దొరికావు అన్నది. మాలతికి మండిపోయింది. నేను పల్లెటూరు దాన్ని కావచ్చు గాని ఈ పట్నం మోసగాళ్ల ఆటలు కట్టించలేకపోను. నాకు నీ సహాయం మటుకు కావాలి అంటూ ఆమె నందన చెవిలో ఏదో చెప్పింది. తెలివైన దానివే. నీ ఎత్తు పారటానికి పెళ్లి నుంచి మా వెంట వచ్చిన పిన్ని కొడుకు సహాయపడతాడు. వాడు నాటకాలు రాయడేలే అన్నది నందన. ఆ తర్వాత నందన పిన్ని కొడుకు సహాయంతో మాలతి వాళ్ళ ఆట కట్టించింది. మరొక కథ పేరు స్థల ప్రభావం. రచించిన వారు వసుంధర గారు. చిన్నతనం నుంచి చంద్రహాసుడు అనేవాడికి రాజు కావాలని ఉండేది. అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకొని రాచ విద్యలన్నీ అభ్యసించాడు. కొందరు యువకులలో తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు. నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలని చంద్రహాసుడి కోరిక. రాజధాని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడటం అవసరము అన్నాడు చంద్రహాసుడితో అతడి పురోహితుడు. చంద్రహాసుడు అలాంటి స్థలం కోసము వెతకగా చిట్ట చివరికి ఒక చోటు కనపడింది. అతను చూస్తూ ఉండగా ఆ ప్రదేశానికి వేటకుక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి. ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవటం మాని వేటకుక్కల మీద తిరగబడి వాటిని తరిమేశాయి. చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధాని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు. దానికి రాజు చంద్రహాసుడు. ఆ నగరము లవంగ దేశపు సరిహద్దున ఉండటం వలన ఆ దేశపు రాజు చంద్రహాసుడిపైకి యుద్ధానికి వచ్చాడు. కుందేలు నగరము దుర్భేద్యంగా నిర్మించబడింది. నగరంలో ఉన్న సైనికులు కొద్దిమంది అయినా తమకు అపజయం లేదన్న నమ్మకం గలవాళ్ళు. యుద్ధంలో చివరకు లవంగ దేశపు రాజు ఓడిపోయాడు. కాలక్రమేణా చంద్రహాసుడి రాజ్యపు పొలిమేర్ల మీద ఉన్న రాజులందరూ అతనికి ఓడిపోయారు. అతని రాజ్యం విస్తరించింది. అతను చక్రవర్తి అయ్యాడు. చంద్రహాసుడి కొడుకు పద్మసేనుడు సరిగ్గా విద్యాభ్యాసం చేయక యుక్త వయస్కుడయ్యే సమయానికి అవలక్షణాలన్నీ అలవరుచుకున్నాడు. ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు. పద్మసేనుడు రాజు అయ్యాడు. కానీ అతనికి రాచరికపు బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం లేదు. అందుగురించి అతను భయపడుతూ ఉంటే, కుందేలు నగరము స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు. తమ చక్రవర్తి అసమర్థుడని సామంతులకు త్వరలోనే తెలిసి వచ్చింది. లవంగదేశపు సామంతుడు పెద్ద సేనతో కుందేలు నగరం మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుమారుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు. స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి నా తండ్రి చక్రవర్తి కాగలిగాడు. కుందేళ్ల చేత వేట కుక్కలను తరిమి కొట్టించిన స్థల ప్రభావము నన్ను ఏమాత్రమూ కాపాడలేకపోయింది. నేను కుందేళ్ల కన్నా అసమర్థుణ్ణి అని అతను విచారించాడు. అతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మంత్రి కొడుకు, విచారించకండి ప్రభు, మీరు ఓడిపోవటానికి కారణము స్థల ప్రభావమే కాని మీ అసమర్థత కాదు. ఇక్కడి దాకా కుందేళ్లను తరుముకుంటూ వచ్చిన వేటకుక్కలు అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టాయంటే కుందేళ్లకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలమే వేటకుక్కలకు అధైర్యం కలిగించిందన్నమాట. మీరు మహాపరాక్రమశాలి కనుకనే స్థల ప్రభావము మీ ప్రతాపాన్ని నశింపచేసింది. కుందేలు లాంటి లవంగదేశపు రాజు గెలిచాడు అన్నాడు. స్థల ప్రభావము రెండు వైపులా పదునుగల కత్తి అయినప్పుడు దాన్ని నమ్ముకోవటం కన్నా మనుషుల శక్తి సామర్థ్యాలనే నమ్ముకోవటం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు.
మరొక కథ పేరు పనివాళ్లతో పని. రచించిన వారు కొంపల్లి రాధామణి గారు. వెంకయ్య కూతురు సుజాతకు పెళ్ళయ్యి ఇంకా కాపరానికి పోలేదు. ఇంతలో సంక్రాంతి వచ్చింది. పండగకి తన అల్లుణ్ణి వియ్యంకుడు సుబ్బయ్యని వెంకయ్య తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. సుబ్బయ్య భార్యని కొడుకుని వెంట పెట్టుకుని వెంకయ్య ఇంటికి వచ్చాడు. వెంకయ్య ఐశ్వర్యవంతుడేమో, అతని లోగిలి చాలా పెద్దది. అది అందంగా కూడా ఉన్నది. ఇంటి నిండా పని మనుషులు పిలిచిన మరుక్షణం హాజరైతారు. సుబ్బయ్యకు వెంకయ్య చాలా చక్కగా మర్యాద చేశాడు. మర్నాడు ఉదయము సుబ్బయ్య నిద్రలేస్తూనే దొడ్లో ఏదో గొడవ జరగటం వినిపించింది. మొదట సుబ్బయ్య తనకెందుకులేమనుకున్నాడు. కానీ అంతకంతకు కేకలు తీవ్రమవుతున్నట్లు తోచి సుబ్బయ్య దొడ్లోకి తొంగి చూశాడు. అక్కడ వెంకయ్య పనివాళ్ల మీద తెగ అరుస్తున్నాడు. వెంకయ్యని పనివాళ్లు ఏమాత్రమూ లక్ష్య పెడుతున్నట్టు లేదు. అంత సంపన్నుడైన యజమాని పట్ల పనివాళ్లకు భయభక్తులు లేకపోవటము సుబ్బయ్యకు ఆశ్చర్యం కలిగించింది. చివరకు వెంకయ్య భార్య స్వయంగా జోక్యం కలిగించుకొని సర్దుబాటు చేస్తే గాని గొడవ ఆగిపోలేదు. ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు. ఎంత అసహ్యం అని ఆమె కోపంగా వెంకయ్యతో అంటా సుబ్బయ్య విన్నాడు. తప్పు వెంకయ్యలోనే ఉన్నట్టు సుబ్బయ్యకు స్పష్టమైంది. ఆయన పని మనుషుల మీద చీటికి మాటికి నోరు పారేసుకుంటూ వాళ్లకు తన మీద గౌరవం లేకుండా చేసుకుంటున్నాడని సుబ్బయ్య గ్రహించాడు. కొంతసేపటికి వెంకయ్య సుబ్బయ్య వద్దకు వచ్చి, వెధవులు సరిగ్గా పనిచేయరు, మహా విసిగిస్తున్నారు బావగారు అన్నాడు. సుబ్బయ్య నిజమేనండి అన్నాడు. కానీ వెంకయ్యలోని లోపం గురించి ప్రస్తావించలేదు. ఆయన మంచి లౌకికుడు. ఆయన కూడా లక్షాధికారి కాకపోయినా బాగా ఉన్నవాడే. ఆయన ఇంట్లో కూడా 3-4 నౌకర్లున్నారు. వారితో ఆయన ఎన్నడూ ఘర్షణ పడడు, వారిని అల్లరి పెట్టడు. వాళ్లకు తమ యజమాని అంటే భయము భక్తి ఉన్నాయి. సుబ్బయ్య ఉన్న 4 రోజులు వెంకయ్య తన పనివాళ్ల మీద చీటికి మాటికి అరుస్తూనే ఉన్నాడు. ఎలాగైనా తన వియ్యంకుణ్ణి సరిదిద్దాలనిపించింది సుబ్బయ్యకు. పండగకు పిలిచి తాను తన కోడల్ని కాపురానికి తీసుకుపోయేటప్పుడు సుబ్బయ్య వెంకయ్యని అతని భార్యని తమ ఇంటికి ఆహ్వానించాడు. వెంకయ్య సరేనన్నాడు. సుబ్బయ్య ఇల్లు అంత పెద్దది కాకపోయినా శుభ్రంగా ఉన్నది. గృహాలంకరణలు బాగున్నాయి. ఇంటి ముందున్న పూలతోట, పెరట్లో ఉన్న కూరపాదులు ఇంటి పనివాళ్లే చూస్తారు. పనివాళ్లు ఇంటి వాళ్ళలాగే అతిథులను కూడా ఎంతో మర్యాదగా కనిపెట్టి ఉండి ఇంటి మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. యజమానులకు పనివాళ్లకు ఘర్షణ రావటం వెంకయ్య గాని అతని భార్య గాని చూడలేదు. పనివాళ్లు తన వియ్యంకుడికి అంత విధేయత చూపడానికి ఆయన ఏం చేస్తాడో వెంకయ్య ఊహించలేకపోయాడు. ఒకరోజు సుబ్బయ్య తన గదిలో వెంకయ్యతో మాట్లాడుతూ గది ఊడ్చినట్టు లేదన్న సంగతి గమనించాడు. పని మనుషుల మీద కొంచెం కోపం కూడా వచ్చింది. కానీ ఎవరినీ పిలిచి కసురుకోలేదు. ఇంతలో ఒక నౌకరు అటుగా వచ్చాడు. ఒరే, ఆ బీరువాని అక్కడి నుంచి తీసి ముందు గదిలో పెట్టండి అంటూ సుబ్బయ్య గదిలో ఒక మూల ఉన్న చీపురు కట్ట తీసుకొని గదిని తానే శుభ్రం చేయసాగాడు. వెంటనే పనివాడు, బాబాబు మీరు ఊడ్చటమేమిటి? పొరపాటున ఈ గది శుభ్రం చేయటం మర్చిపోయాం, క్షమించండి అంటూ సుబ్బయ్య చేతిలో నుంచి చీపురు కట్ట తీసుకొని వాడే ఊడ్చసాగాడు. అదే సుబ్బయ్యకు కావాల్సింది కూడా. వెంకయ్య సుబ్బయ్య లౌక్యం గ్రహించి, బావగారు పనివాళ్ల కన్నా మనమే ఎక్కువ నేర్పుగా ప్రవర్తించాలన్నది ఇప్పుడే గ్రహించాను. మాటల్లో కన్నా చేతల్లో చెబితే పనివాళ్లు ఎక్కువ పొరపాట్లు చేయటం మానేస్తారు అన్నాడు నవ్వుతూ. మీరైనా పనివాళ్లతో ఇలాగే పని చేయించుకోవచ్చు, వాళ్లతో ఘర్షణ పడటం అనవసరం అన్నాడు సుబ్బయ్య తాను కూడా నవ్వుతూ. మరొక కథ పేరు తీరిన రుణం. రచించిన వారు షేక్ గాలిబ్ గారు. ఒక ఊళ్ళో ఒక గొడారి ఉండేవాడు. వాడికి ఒక్కతే కూతురు. వాడు కష్టపడి పనిచేసి తన రాబడిలో కూతురు పెళ్లి కోసము సాధ్యమైనంత వెనక వేస్తూ పెళ్లి ఖర్చులకు తగినంత పోగు చేశాడు. గొడారి వాడి కూతురికి సంబంధం కూడా కుదిరింది. కానీ ముహూర్తము 2 రోజులున్నదనగా వాడి ఇంట దొంగలు పడి వాడు ఎంతకాలంగానో దాచి ఉంచిన డబ్బంతా దోచుకొని పోయారు. కూతురి పెళ్లి భగ్నమైనందుకు వాడు నేల మీద పొర్లిగింతలు పెడుతూ ఏడవసాగాడు.
ఆ సమయానికి అటుగా పోతున్న భూషయ్య అనే మూతుబరి రైతు గొడారివాడి పరిస్థితి తెలుసుకుని, నువ్వు పోగొట్టుకున్న డబ్బు నేనిస్తా, కానీ నా బాకీ త్వరలో తీర్చేసేయాలి అన్నాడు. భూషయ్యను అందరూ నరరూప రాక్షసుడుగాను రాతి గుండె గల మనిషిగాను ఎంచేవారు. అయినా ఆ క్షణంలో గొడారివాడికి ఆ భూషయ్యే దేవుడిలాగా కనిపించాడు. వాడు ఆనంద పారవస్యంలో భూషయ్య కాళ్ళ మీద పడి, నా చర్మంతో చెప్పులు కుట్టించైనా మీ రుణం తీర్చుకుంటా బాబు అన్నాడు. భూషయ్య గ్రామాధికారి ఎదుట పత్రం రాసి గొడారివాడి చేత వేలిముద్ర వేయించి డబ్బు ఇచ్చాడు. 10 మంది చేరి గొడారివాడి కూతురు పెళ్లి జరిపించారు. 10 రోజులు గడిచాక భూషయ్య గొడారివాడిని తన బాకీ తీర్చమన్నాడు. 10 రోజులలో అంత డబ్బు నేనెలా తీర్చగలను బాబు అన్నాడు గొడారి. నాకదంతా తెలీదు. రేపటిలోగా నా బాకీ తీర్చలేకపోయావో నీ భార్యాబిడ్డల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటాను, నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. అదేది కాకపోతే నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టించైనా ఇయ్యి అని భూషయ్య వెళ్ళిపోయాడు. మళ్ళీ గొడారివాడికి ప్రాణం మీదకి వచ్చినట్లు అనిపించింది. వాడి బాధ చూడలేక వాడి పొరుగు వాళ్ళు, గ్రామాధికారినే సలహా అడుగు, ఆయన బీదవాళ్లకు సాయం చేస్తాడు అన్నారు. గొడారి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి భూషయ్య కొత్త ఎత్తు గురించి చెప్పి, బాబు, నన్ను ఈ పరిస్థితుల్లో దొంగతనం చేయమన్నారా, వెట్టి చేయమన్నారా, నన్ను ఎలా ఒడ్డున పడేస్తారో మీదే భారం అన్నాడు. గ్రామాధికారికి భూషయ్య తత్వం తెలుసు. ఆయనకి గొడారి మీద జాలి కూడా వేసింది. ఆయన కొంచెం ఆలోచించి గొడారికి ఒక సలహా ఇచ్చి అలా చేయమన్నాడు. ఆయన గొడవ పెడితే ఏం చేయమన్నారు అని గొడారి అడిగాడు. నా దగ్గరికి తీసుకురా, సాక్ష్యానికి నీ వియ్యంకుని కూడా వెంట పెట్టుకునిరా అన్నాడు గ్రామాధికారి. తాను పెట్టిన గడువుకి గొడారి బాకీ చెల్లించకపోయేసరికి భూషయ్య అప్పు కాగితం తెచ్చి చూపి గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి గొడారిని పిలిచి, భూషయ్య గారి బాకీ తీర్చడం కోసం మీ ఇంటిల్లిపాది భూషయ్య గారికి వెట్టి చాకరీ చేస్తారా, లేక నీ ఇల్లు అమ్మేసి బాకీ తీర్చుతావా, అదీ కాకపోతే నీ చర్మంతో వారికి చెప్పులు కుట్టించి ఇస్తావా అని అడిగాడు. నా చర్మంతో చెప్పులు కుట్టించి ఇస్తాను బాబు అన్నాడు గొడారి. అందుకు సమ్మతమేనా అని గ్రామాధికారి భూషయ్యను అడిగాడు. సమ్మతమే అన్నాడు భూషయ్య. వెంటనే గొడారి మూట విప్పి ఒక చెప్పుల జత తీసి భూషయ్య ముందు పెట్టి, ఇక మీ బాకీ చెల్లు అన్నాడు. భూషయ్య మండిపోయి, ఒరేయ్, నీ అతి తెలివి నా ముందు చూపించకు. నీ చర్మంతో చెప్పులు కుడతానని చెప్పి జంతువు చర్మంతో కుట్టిన చెప్పులు తీసుకొస్తావా? చూడండి గ్రామాధికారి గారు, వీడు నన్ను ఎంత తెలివి తక్కువ వాడి కింద జమకట్టాడో అన్నాడు. గ్రామాధికారి భూషయ్య మాటలకు ఆశ్చర్యపోయినట్లు కనబడుతూ, గొడారి అతి తెలివి ఏం చూపించాడు? వాడు చెప్పులు కుట్టిస్తానన్నది వాడి చర్మంతోనే గాని వాడి ఒంటి మీద చర్మంతో కాదే. ఆ చర్మము వాడు కొన్న జంతువులైతే వాడిదే కదా, దానికి మిమ్మల్ని డబ్బు అడగలేదు కదా. ఆ చెప్పులు ఇచ్చి వాడు రుణ విముక్తి పొందాడు. ఇలా జనాన్ని ఇంకొకసారి పీడిస్తే తీవ్రంగా చర్య తీసుకోవలసి వస్తుంది అన్నాడు. గ్రామాధికారి దయవలన గొడారి ఒడ్డున పడ్డాడు. వాడు గ్రామాధికారికి మంచి చెప్పుల జత కుట్టి ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. భూషయ్య ఆట ఒక గొడారి వాడు కట్టించాడని ఊరంతా తెలిసిపోయింది. అతనటు తర్వాత ఎవర్నీ పీడించలేదు. మరొక చిన్న కథ, పేరు విచక్షణ. విజయవర్మ అనే సామంతరాజు వద్ద ఒక వజ్రపు ఉంగరం ఉండేది. అది ధరించిన వారికి ప్రాణభయం ఉండదని ప్రతీతి. అందుచేత దేశాన్ని ఏలే రాజు విజయవర్మను పిలిపించి అతనికి వజ్రపు ఉంగరాన్ని తనకు ఏ ధరకైనా సరే అమ్మమన్నాడు. విజయవర్మ దాన్ని అమ్మ నిరాకరిస్తూ, మహారాజా, ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ, నాలో ప్రాణం ఉండగా నేను దీన్ని ఎవరికి ఇవ్వను అన్నాడు. రాజు విజయవర్మను పంపేసి మంత్రితో విజయవర్మను చంపించి ఆ వజ్రపు ఉంగరాన్ని తెప్పించమన్నాడు. అది మంచి పని కాదని మంత్రి రాజుకు హితవు చెప్పాడు. మంత్రి చెయ్యని పనిని రాజు సేనాధిపతికి అప్పచెప్పాడు. సేనాపతి కొంత సేనతో వెళ్ళి విజయవర్మను చంపి వజ్రపు ఉంగరం తెచ్చాడు. రాజు మంత్రిని పిలిచి తన సేనాపతి విజయవర్మను చంపి వజ్రపు ఉంగరం తెప్పించినందుకు సన్మానం ఏర్పాటు చేయమని హెచ్చరించాడు.
మహారాజా, ఆ ఉంగరంలో నిజంగా మహిమ ఉంటే మన సేనాపతి విజయవర్మను ఎలా చంపగలిగాడు? విజయవర్మను హత్య చేసి వచ్చినందుకు సేనాపతికి సన్మానమా అని అడిగాడు మంత్రి. రాజు తెల్లమొహం వేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.